2 గుర్రాలు అయితే ఇచ్చిండు ఆర్చ్కి. పెద్దగా ఉంది ఆర్చ్ గణపతిది. అంటే కూర్చోబెడతారు కదా పీఠ, అదే గణపతిది. గణపతి తల ఇది. అంటే ప్రాసెసింగ్ అయితే నడుస్తుంది మా ముంబై మోడల్ గణేష్లు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ సన్నీ గొంగారి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కురుట్లలో ఎస్ఎస్సి కళా ఆర్ట్స్లో మనము గణపతులు అయితే వీడియో చేసినాం. అవి ఎట్లున్నాయి ఏం కథ మొత్తం చూపెడతా. అక్కడ మొత్తం పెద్ద ఉన్నాయి. అక్కడ ఒక స్పెషల్ గణపతి కూడా ఉంది. అది కూడా నేను వీడియో తీయలేకపోయినా కానీ ఫోటో అయితే చూపెడతా. వీడియోకి అయితే వెళ్ళిపో గైస్. ఇదే ఎస్ఎస్వి కళా ఆర్ట్స్. ఎస్ఎస్వి అంటే శ్రీ సిద్ధి వినాయక కళా ఆర్ట్స్. లోపలికి అయితే పోవాలి. లోపలికి పోతే ఒక స్పెషల్ వినాయకుడు ఉందని చెప్పినా కదా, కానీ నా దగ్గర అక్కడ ఫుటేజ్ అయితే డిలీట్ అయిపోయింది. అక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వాలి, అందుకే ఇక్కడ ఇంటికి వచ్చి ఇస్తున్నా. చూసుకోవచ్చు ఇక్కడ లోపల ఉన్నాయి, కానీ నాకు ఒకటేసారి ఫోన్ షేక్ అయిపోయింది. అందుకే ఆ ఫుటేజ్ కూడా డిలీట్ అయిపోయింది, ఫోన్ కింద పడిపోయింది. కానీ ఇప్పుడు అయితే ముంబై స్టైల్ గణపతులు అయితే పెడతా. లాస్ట్ కూడా స్పెషల్ గణపతి ఫోటో కూడా పెడతా. చూసుకోవచ్చు ఇక్కడ అయితే మనకు పెద్ద ముంబై స్టైల్ గణపతులు అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు అక్కడ పాముల వినాయకుడు, ఇదే సేమ్ పీసే. ఇక్కడ కిందికి మనకు చేపనైతే ఇచ్చారు. ఈ చేప ఇది దాదాపు ఒక 18-19 ఫీట్స్ దాకా ఉంటుంది. మీద పాములు అయితే ఇచ్చారు. ఇక్కడ ముంగట కూడా ఇక్కడ పాములు అయితే లేరు వినాయకునికి. ఇది ముంబై మోడల్ ఇట్లా స్టెప్స్ దిగుతున్నట్టు ఇక్కడ సింహాన్ని అయితే ఇచ్చారు. ఇంకా ధోతి ఇదంతా ఆభరణాలు ఇట్లా కలరింగ్ అయితే కాలేదు. ఇక్కడ కొద్దిగా ముంగటికి వెళ్తే మనకి ఇక్కడ ఇంకో వినాయకుడు అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు సింహాచలం మీద కూర్చున్న వినాయకుడు. దూరంగా వెళ్ళి చూపెడతా. చూసిరు కదా, ఈ సింహాచలం మీద ఉన్న వినాయకుడు. ధోతి ఇవన్నీ రియల్గా వస్తాయి కావచ్చు నాకు తెలిసి. ఇక్కడ చూడూరి మనకు లడ్డు చేతి ఎంత ఉందో. ఇక్కడ 2 గుర్రాలు అయితే ఇచ్చిండు ఆర్చ్కి. పెద్దగా ఉంది ఆర్చ్. ఇది దాదాపు ఒక 18 ఫీట్స్ దాకా ఉంటుంది. ఇక్కడ ముంగటనే ఇంకోటి మనకు 20 ఫీట్స్ గణేష్ ఐడల్ అయితే ఉంది. ఇక్కడ మనకు దూరంకి ఇక్కడ శివుడు, పార్వతి, ఇటు సైడ్ చెవులలో అయితే ఉన్నారు. చెవుల సైడ్ ఈ ఒక దిక్కు పార్వతి, ఒక దిక్కు శివుడు. కలరింగ్ అయితే ఇప్పుడు ఒక 60% కలర్ అయితే అయింది. ఇక్కడ మనకు వెంకటేశ్వర స్వామి వినాయకుడు. నెక్స్ట్ ఇక్కడ ముంబై స్టైల్ ఇంకా కలరింగ్ కాలేదు, సిట్టింగ్ పొజిషన్లో ఉంది వినాయకుడు. చూపెట్టిన కదా స్టార్టింగ్లో పాముల వినాయకుడు అని, 5 తలల పాము వచ్చింది. ఇటు సైడ్ ఇంకోటి వెంకటేశ్వర స్వామి గణపతి. ఇది వచ్చేసి ఒక 17 ఫీట్స్ దాకా ఉంటుంది. నెత్తి మీద అయితే మనకు వెంకటేశ్వర స్వామిని అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మనకు కొద్దిగా ముందుకు వెళ్ళగానే ఇక్కడ మనకు ముంబై స్టైల్ గణపతులు అయితే మేకింగ్ చేస్తారు. ఇంకా లోపల చాలా గణపతులు ఉన్నాయి, అవి కూడా చూపెడతా. ఇక్కడ మనకు ఓవరాల్గా అన్నీ కొద్దిగా సేమే ఉన్నాయి వినాయకుల్లో. ఇక్కడ లోపలికి అయితే పోదాం. ఇది ఆర్చ్ గణపతిది, అంటే కూర్చోబెడతారు కదా పీఠ, అదే గణపతిది. ఇక్కడ మనకు గణపతి వచ్చేసి ఒక 17 ఫీట్స్ దాకా ఉంటుంది, 16 ఫీట్స్ దాకా ఉంటుంది గణపతి. వినాయకుని తలని అయితే తీసుకుపోతారు. ఇక్కడ కూడా తలనే, గణపతి తల ఇది. అంటే అవన్నీ పార్ట్స్ అటాచ్ చేస్తారు. ఇప్పుడు శివుని గణపతి చూపినా కదా, ఇది అదే గణపతి. ఇక్కడ చూసుకోవచ్చు, దూరంగా చూపెడతా గణపతి. ఈ వినాయకుడు చూసుకోవచ్చు ఎట్లుందో. ఆర్చ్ అయితే మంచిగా పెద్దగా ఇచ్చిండు గణపతికి. ఇక్కడ తుండం మీద అది ఓం అని పువ్వు ఇచ్చిండు. సింపుల్గా అయితే కూర్చుంది గణపతి. ఇది ఒక 16-17 ఫీట్ దాకా ఉంటుంది, 1.5 పీస్లు. లోపల ఇంకా మనకు ముంబై స్టైల్ గణపతులు అయితే మేకింగ్ ప్రాసెస్లో అయితే ఉన్నాయి. అవి కూడా లోపలికి అయితే చూద్దాం. ఇక్కడ మనకి ఇంకా చేలు ఇట్లా కలరింగ్ ఇట్లా కాలేదు. లోపల ఒక బయట ఓన్లీ డెమో పీసులు కొద్దిగా కలరింగ్ అయితే అవుతుంది. చూసుకోవచ్చు ఇక్కడ లోపల. ఇక్కడ మనకు వెంకటేశ్వర స్వామి గణపతి చూపెట్టిన కదా, ఇది అదే వెంకటేశ్వర స్వామి గణపతి. చూసారు కదా ఎట్లుందో. అది 60% కలరింగ్ అయితే అయిపోయింది, ఇది కలరింగ్ కాలే. ఇది మనకు వచ్చేసి గణపతి బాడీ పార్ట్స్ అనమాట. మన ఇవి ఉండే కదా మహారాష్ట్ర. ఇక్కడ గణపతి ప్రాసెసింగ్ అయితే నడుస్తుంది మా ముంబై మోడల్ గణేష్లు. ఇక్కడ లోపల ఇట్లా మనకు కట్టెల గట్ట మీద చేస్తారు. ఇక్కడ మొత్తం సేమ్ వినాయకులు ఇవన్నీ. మీకు బయట పెట్టిన శివుని తలాల వినాయకులు. ఇక్కడ నుంచి మేము పోతే మస్తు పెద్దగా ఉన్నాయి వినాయకులు. ఇక్కడ మస్తు అంటే మస్తు పెద్దగా ఉన్నాయి గణపతులు. ఇంకా నా ఛానల్ కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి కురుట్ల అప్డేట్స్ అయితే డైలీ వస్తాయి. ఇప్పటి నుంచి వీడియోస్ డే బై డే వస్తాయి. వీడియో రోజుకొక వీడియో షార్ట్ అన్న అయితే పక్కా అప్లోడ్ చేస్తా.
ఇది వచ్చేసి గణపతి డై కూడా చూపెడతా ఒక్క నిమిషం. ఇది వినాయకుని డై. స్పెషల్ గణేష్ అయితే ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అయితే కొరుట్ల అప్డేట్స్ అయితే యూట్యూబ్లో అయితే యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.